2015లో రిలీజ్ అయ్యి తమిళ్తో పాటు తెలుగులో కూడా హిట్ అయిన డిమోంటీ కాలనీ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీనే డిమోంటీ కాలనీ 2. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటంటే 6 ఏళ్ల క్రితం సూసైడ్ చేసుకున్న శామ్ ఆత్మహత్య వెనుకున్న నిజాన్ని కనిపెట్టాలని డెబ్బీ నిశ్చయించుకుంటుంది. దావోషి హెల్ప్ తో ఆమె శామ్ ఆత్మను కాంటాక్ట్ చేస్తుంది. అతనికి తన విడిపోయిన ట్విన్ బ్రదర్స్ శ్రీని అండ్ రఘులకు మధ్య ఉన్న రిలేషన్ కనుక్కోవడం కోసం ఇలా ఆత్మను సంప్రదిస్తుంది. తను లైబ్రరీలో చదివిన ఒక పుస్తకం కారణంగా సూసైడ్ చేసుకున్నాడని తెలుసుకుంటుంది. ఈ క్రమంలో తను శపించబడిన పుస్తకం అన్సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్డమ్ తో పాటు ప్రతి 6 years కి రిపీట్ అయ్యే ఒక శాపం ఉనికిని కనుక్కుంటుంది. ఈ కథకి డిమోంటీ కాలనీకి సంబంధం ఏంటి? సీక్రెట్ బుక్ అసలెక్కడ ఉంది? ట్విన్ బ్రదర్స్ శ్రీని అండ్ రఘులను రక్షించడం సాధ్యమైందా? ఇలాంటి ట్విస్టులు ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసి తీరాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు అల్లుకున్న అద్భుతమైన కథ, డెబ్బీగా ప్రియా భవానీ శంకర్ ఎక్సలెంట్ యాక్టింగ్, శ్రీని రఘులుగా డ్యూయల్ రోల్లో అదరగొట్టిన అరుళ్ నిధి, మంచి సస్పెన్స్ తో కూడిన స్క్రీన్ ప్లే, శామ్సియస్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్: నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళకి సెకండ్ పార్ట్ కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ వావ్ అనిపించేలా లేకపోవడం కూడా ఒక మైనస్సే. సెకండ్ హాఫ్ లో కథకి అడ్డంగా వచ్చే కొన్ని సీన్స్. ఓవరాల్ గా చెప్పాలంటే డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఫస్ట్ పార్ట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఈ కథను డీల్ చేసిన విధానం సూపర్బ్. హర్రర్ చిత్రాలను లైక్ చేసే వారికి ఈ వారం ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.